ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్న విషయం ఏంటంటే, పొత్తులో భాగంగా జనసేనకి 24 సీట్లు కేటాయించడం. ఇదే విషయాన్ని ప్రతి ఒక్క మీడియాలోనే మాట్లాడుతున్నారు. బట్ అది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అండ్ థంబ్నెయిల్స్ కూడా జనసేన నెగిటివ్గా రాస్తున్నారు. మీరు ఓపెన్ చేస్తే అందులో పాజిటివ్గా ఉంటుంది. సో థంబ్నెయిల్స్ చూసి జనసేన వ్యూహాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దనేసి నా యొక్క మనవి. నేను 2019 నుంచి ఎలక్షన్స్ ఫాలో అవుతున్నాను, కానీ ఈ యూట్యూబ్లో మాత్రం వచ్చేవి ఏంటంటే థంబ్నెయిల్స్ని చూసి ఆ లోపల ఉన్న కంటెంట్ని డిసైడ్ చేయొద్దు. సో ఇప్పుడే కూడా జనసేనకే పాజిటివ్గా ఉంది న్యూస్. మీరు థంబ్నెయిల్స్ చూసి జనసేనకి నెగిటివ్గా ఉందని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా 2024లో మాత్రం జనసేన టీడీపీ వ్యూహం మాత్రం